హలో గైస్, వెల్కమ్ టు జెంటిల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బి జేఈ యొక్క కట్ ఆఫ్ అనేది చూద్దాం. మనకి 19 to 20 ఎగ్జామ్ అనేది జరిగిందనమాట జేఈకి. మనకి లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 25th అనేది ఉందన్నమాట ఎగ్జామ్ అనేది. ఎవరైతే 25th రాస్తారో వాళ్ళకి సేఫ్ అటెంప్ట్స్ అనేటివి ఎన్నో చూద్దాము. మీ అటెంప్ట్స్ కేటగిరీ అనేది కమెంట్ రూపంలో తెలపండి. అది సేఫ్ స్కోరా కాదా అనేది నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ కావాలనుకుంటారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే మనకి ఆన్సర్కి అనేది ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందో క్లియర్ కట్గా మాట్లాడదాం ఈ వీడియోలో. కాబట్టి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బి జేఈకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడినట్టయితే రీసెంట్గా వచ్చిండే 1920 వచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్ చాలా టఫ్ అడిగినాడు అనమాట. లెంత్ అడిగినాడు క్వశ్చన్స్ అనేటివి. దాన్ని బేస్ చేసుకొని మనము 20 నుంచి 25 వరకు చేయొచ్చు అనమాట క్వశ్చన్స్ అనేటివి. 30కి రీజనింగ్ కూడా అవుట్ ఆఫ్ కూడా కొట్టచ్చు. రీజనింగ్ అయితే చాలా ఈజీగానే ఇచ్చాడు. 25కి 25 అన్న పెట్టచ్చు. 22 మినిమం వేసుకోవచ్చు మనము. జీకేలో 15కి 8 to 10 అనేది చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ మీద బేసిక్ ఎక్కువ అడిగాడు అనమాట. లేదు మనకి రీజనింగ్లో 25 అవుట్ ఆఫ్ 25 వేసుకొని జీకేలో మనము ఇంకా తగ్గించుకోవచ్చు. 5 to 6 క్వశ్చన్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా సైన్స్ అనేది 30కి మనము 22 కూడా చేయొచ్చు. ఎవరైతే సైన్స్ బాగా చదివింటారో వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. లేదంటే కొద్దిగా టఫ్ అనుకోవచ్చు. మనము టఫ్ క్వశ్చన్స్ వచ్చి మనకి 8 to 9 టఫ్ క్వశ్చన్స్ అనేటివి అడిగారనమాట సైన్స్లో. ఓవరాల్గా మనకి 75+ అటెంప్ట్స్ అనేటివి చేశారంటే మీరు సేఫ్ స్కోర్లో ఉన్నట్టే అనమాట. అట్లీస్ట్ మనకి కట్ ఆఫ్ వచ్చేసరికి యూఆర్కి వచ్చేసరికి 70+ మినిమం ఉంటుందన్నమాట ఈసారి. ఓబీసీకి వచ్చేసరికి మనకి 68+ ఉంటుంది. ఎస్సీకి వచ్చేసరికి 65+ ఉంటుంది. ఎస్టీకి వచ్చేసరికి మనకి 63+ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 60+ అనేది ఉంటుంది. ఎందుకు ఇంత కట్ ఆఫ్ ఉందంటే మనకి వేకెన్సీస్ అనేవి తక్కువ ఉన్నాయి. అలానే కాంపిటీషన్ అనేది చాలా హెవీగానే ఉంది. దాన్ని బేస్ చేసుకునే మనకి కట్ ఆఫ్ అనేది ప్రీవియస్ ఇయర్ ఇంతే ఉంది. అలానే ఈ ఇయర్ కూడా మ్యాక్సిమం ఇలానే ఉంటుందన్నమాట కట్ ఆఫ్ అనేది. కాబట్టి సేఫ్ అటెంప్ట్స్ అనేటివి మనకి 75+ మినిమం ఉంటే మీరు అటెంప్ట్ చేసింటే ఖచ్చితంగా దాంట్లో యాక్యురసీ అనేది 80 to 90% అనేది ఉందంటే ఖచ్చితంగా మీరు CBT2 క్వాలిఫై అయిపోతారు. ఆన్సర్కి చూసినట్టయితే మనకి 25th ఎగ్జామ్ అనేది ఉందన్నమాట. 25th లోపల మనకి రీషెడ్యూల్ అయినటువంటి ఎగ్జామ్స్ అనేటివి అయిపోయినాయంటే 25th లోపల ఓవరాల్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతే మనకి 3 days తర్వాత మనకి ఆన్సర్కి అనేది ఇస్తారనమాట. అంటే మనకి 28th అనేది వస్తుంది ఆన్సర్కి అనేది. లేదంటే నెక్స్ట్ మంత్ అనేది వస్తుంది. మనకి ఆన్సర్కి వచ్చిన 3 monthsకి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. 2 to 3 months లోపల వచ్చేస్తుంది అనమాట రిజల్ట్. ఎవరికైతే ఫ్రీ మెటీరియల్స్ కావాలనుకుంటారో వాళ్ళు వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బి జేఈ ప్రిపేర్ అయ్యారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.